నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతుండడం పట్ల జిల్లా జడ్జి సునీత కుంచాల ఆందోళన. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అవగాహన సదస్సులో సూచన. పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతుండడం వారి ప్రగతికి అడ్డంకిగా మారుతోందని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో లైంగిక వేధింపులపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన, అశ్లీల పదజాలం వాడిన, సైగలు చేసిన, అశ్లీల చిత్రాలు చూయించిన నేరమన్నారు. వేధింపులకు గురైన మహిళలు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, షీ టీం లేదా భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో పనిచేసే మహిళలు 10 మంది కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ పనిచేసే మహిళలు వేధింపులకు గురైతే కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం గృహహింస చట్టం గురించి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిపి సింధు శర్మ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, అదనపు డీసీపీ రామచంద్రరావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. మహిళలు ఉద్యోగాలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, రకరకాల రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. ఉద్యోగాలు అయితే చాలామంది చాలా కంపెనీస్లో కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి దగ్గర మహిళలు పనిచేస్తున్నారు. అయితే అంతర్లీనంగా ఎక్కడో దగ్గర ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అన్నది నడుస్తూనే ఉంటుంది. లేదు అని మనం చెప్పలేం. ఎవరైనా చెప్పగలరా? మీ దగ్గర డిపార్ట్మెంట్స్లో లేదు, అసలు మా దగ్గర సెక్షువల్ హెరాస్మెంట్ అనేది లేదు అనేది ఇక్కడ వేరియస్ షాపింగ్ మాల్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా లేదని? సో అది ఒక భాగంలాగా అయిపోయింది సెక్షువల్ హెరాస్మెంట్ అనేది. కానీ దాన్ని మనం ఎందుకు భరించాలి? అందరం ఎవరి అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మీరైనా మేమైనా అందరం ఉద్యోగస్తులమే. మనం పనిచేసే ప్లేస్లో మనకి ఆ సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇవ్వాల్సిన బాధ్యత మన యజమానులకి ఉంటుంది. మేడం వాళ్ళు చెప్పినట్టు ఇంటర్నల్ కమిటీస్ అనేవి అందుకే కాన్స్టిట్యూట్ చేయాలి. ఇప్పటి వరకు మీ స్టోర్స్లో కానివ్వండి, మీ ఆఫీసుల్లో కానివ్వండి, ఇట్లాంటి కమిటీస్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అది చేయించే ఏర్పాటు ఇప్పుడు మేము చేస్తాము. నవిపేట మండలం జన్నపల్లి గ్రామంలోని అతి పురాతన శివాలయాన్ని పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు సందర్శించారు. ఆలయాన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులతో చర్చించారు.
నవీపేట్ మండలం జన్నాపల్లి గ్రామంలోని అతి పురాతన శివాలయాన్ని పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సందర్శించారు. శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ పునర్నిర్మాణం చేసేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులతో కలిసి చర్చించారు. 100 ఏళ్ల క్రితం భూకంపంతో కుంగిన ఆలయాన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులతో చర్చించారు. ఈ నెల 14వ తేదీ శుక్రవారం శివాలయంలో పీఠాధిపతి నిద్ర చేసిన అనంతరం 15వ తేదీ శనివారం ఉదయం జన్నపల్లి గ్రామస్తుల సమక్షంలో అభిప్రాయ సేకరణ చేసి వారి అభిష్టం మేరకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ మాధవానంద సరస్వతి స్వామి పీఠాధిపతి జన్నపల్లి శివాలయాన్ని సందర్శించడం జరిగిందని, వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్న శివాలయం భూకంపంతో కుంగిపోవడంతో ఆలయం పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులు ఒప్పుకుంటే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు జన్నపల్లి గ్రామస్తులు ఆలయానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా తొవిట మాధవానంద స్వామివారు పీఠాధిపతి జన్నపల్లి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వేల సంవత్సరాల క్రితం ఏదైతే శివాలయం ఉందో అది భూకంపం వచ్చినప్పుడు, అంటే ఎవరికి కూడా తెలియదు, వేల సంవత్సరాల కింద జరిగిన సంఘటన. మొత్తం గుడి వంగిపోవడం జరిగింది. ఆ మాధవానంద స్వామి గారు విజిట్ చేసి వారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. 14వ తేదీన జన్నపల్లి గ్రామంలో వచ్చి ఇక్కడనే నిద్ర చేసి పొద్దున గ్రామస్తులందరి సమక్షంలో అందరూ ఒప్పుకుంటే దానికి ముందుకు సాగి దాన్ని రినోవేట్ చేద్దాం. చాలా ప్రతిష్టమైన గుడిది, పురాతనమైన గుడి, దీన్ని డెవలప్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి గ్రామానికి అని చెప్పడం జరిగింది. కానీ గ్రామస్తులందరూ కూడా ఒప్పుకోవాలని చెప్పడం జరిగింది. అందుకే 15వ తేదీన పొద్దున ఉదయము 8 గంటలకు అందరూ కూడా గ్రామస్తులు ఆ గుడి దగ్గరికి రావాలి. అక్కడనే మరి అల్పాహారం కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమరజీవి, ఆచరణవాది, విప్లవోద్యమ కార్యశీలి కామ్రేడ్ యాదగిరి అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కర్నాటి యాదగిరి సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన మూల స్తంభాల్లాంటి వారని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సిరికొండ మండలంతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధునిగా అభివర్ణించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యోగ నిర్మాణానికి కృషి చేశారని స్మరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు పి నడిపి రాములు, గడ్కోల్ గ్రామ కార్యదర్శి ఎం లింబాద్రి, డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, పి రమ, పుష్పలత, బి మానస, ఎస్ గంగామణి, ఎండి అనీస్ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలకు కూడా ముందు చూపుకుంటుంది, బాగుంటుందని చెప్పి అక్కని తీసుకొచ్చి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తూ చేస్తూ ఏదైతే తన చదువుల్ని ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి రాత్రి కాలేజీ కరీలవాడలో నైట్ కాలేజీ అంటే రాత్రి కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్న టైంలో ఆ రాత్రి పాఠశాలలో చదువుకుంటున్న డివి కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఆరెడ్డి నారాయణ అని చెప్పేసి వాళ్ళతో పరిచయం ఏర్పడి ఒకటే కాలేజీ, ఆ కాలేజీలో స్నేహం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత రాజకీయాలు మాట్లాడము చేయడం చేస్తూ సీతారామయ్య గారని తమ్ముడు చనిపోయాడు. తన దగ్గర ఈ రాజకీయాల చర్చ జరుగుతున్న క్రమంలోనే శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాయని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యారంగం కుంటుబడిందని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆరోపించారు. నగరంలోని ఓ హోటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్షాప్ గురువారం జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ చేతులు దులుపుకుందన్నారు. యువ వికాసం గ్యారంటీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ రాకముందు రైతు బంధు 10,000 ఉన్నది, మీరు రైతు బంధు ఎవరు తీసుకోవద్దు, 15,000 మేము వేస్తా ఉన్నారు. 3 దఫాలు అయింది, ఇంతవరకు ఇక్కడ లేదు. మొన్న 606 గ్రామాల్లో ఆ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అనేది కొత్త పైలట్ ప్రాజెక్ట్ అని 606 గ్రామాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అరే ఇది కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ పథకం. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇది కంటిన్యూ పథకాన్ని మేము వేస్తా ఉంటాం, తీసుకుంటా ఉంటాం. ఈ డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇది ఇవ్వాలి, మీద డబ్బులు లేక వీళ్ళు చేస్తా ఉన్నారు. అదేవిధంగా యువ వికాసం 5 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ యువ వికాసం. యువ వికాసంలో ఏం చెప్పారంటే మీ అందరికీ ఎవరైతే యువ వికాసంలో ఆడపిల్లలు ఉన్నారో అందరికి స్కూటీ ఇస్తాని, ల్యాప్టాప్లు ఇస్తాని చెప్పడం జరిగింది. ఎక్కడికట ఏమి ఇవ్వలేదు. విద్యార్థుల విషయంలో తీసుకుంటే వాళ్ళకు పిహెచ్డి చదువుకునే వాళ్ళకు 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. ఎక్కడికి స్టైపెండ్ ఇవ్వలేదు. టీఎన్జిఓ విషయంలో తీసుకుంటే వాళ్ళందరికీ మేనిఫెస్టోలో సిపిఎస్ పెట్టి ఇంతవరకు ఆ సిపిఎస్ దానికి ఇంప్లిమెంటేషన్ చేయలే. ఒకటి మేము కోరేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో ప్రతిపక్షం కూడా అంత బాధ్యత వహించి మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిందాకా వాళ్ళను వెంటాడి మెడల్ వచ్చి వెదరించిందాకా మండలంలో మీ గురించి మీ గొంతుకనే ప్రశ్నిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదిలా ఉండగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీతోనే యువతకు భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. విద్యావంతులు ఆలోచనతో పాటు ఓటు వేయాలని సూచించారు. దేశం కోసం పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను మండలికి సహకరించాలని విన్నవించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. పట్టభద్రులు టీచర్ల సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. మండలిలో నిరుద్యోగుల తరపున గొంతు వినిపించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా భారతదేశం భవిష్యత్తు, ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాటలు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, చేస్తున్నటువంటి పనితీరు అందరికీ తెలిసిందే. కాబట్టి చదువుకున్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలి. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని గెలిపించాలని చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచన, వివేకము, భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి అని ఆలోచించేటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా రాజకీయ ఉపన్యాసాలు అవసరం లేకుండా నిజంగా ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరపున నిలబడ్డంటే ఈ వ్యక్తులను గెలిపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. శబరిమలై, శ్రీశైలం దేవస్థానాలకు స్వాములు పాదయాత్రలు నిర్వహిస్తున్నారంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాన్స్వాడ పట్టణం అని చెప్పక తప్పదు. తాజాగా శివస్వాములు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనానికి పాదయాత్ర చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో గురువారం నాడు శివస్వాములు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనానికి పాదయాత్రతో బయలుదేరారు.
గత 41 రోజులుగా శివస్వాములు మండల దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఇరుముడి కట్టుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. వారు శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామికి తమ ఇరుముడులను భక్తి శ్రద్ధతో సమర్పించి వస్తారు. ఈ యాత్ర సుభాష్ గురుస్వామి నేతృత్వంలో 22వసారి పాదయాత్రగా వెళ్తున్నట్లు చెప్పారు. బాన్స్వాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నట్లు స్వాములు తెలిపారు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది బాన్స్వాడ సన్నిధానం నుంచి 22 పాదయాత్ర శ్రీశైలం. ఈ పాదయాత్ర మన బాన్స్వాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం శ్రీశైల పాదయాత్ర చేపట్టడం 22వసారి. గంజాయి అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు కురడ జులిపిస్తున్నారు. నిఘా పటిష్టపరుస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఎక్సైజ్ సిఐ స్వప్న గంజాయి సరఫరాదారుల గుండెల్లో సింహ స్వప్నంగా మారుతున్నారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాలతో సూపరింటెండెంట్ డీసీబీ నాయక్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ద్వారక్ నగర్తో పాటు కిల్లా రోడ్డులో అక్రమంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సిఐ పి స్వప్న, ఎస్ఐలు నరసింహాచారి, రామ్ కుమార్ సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. ఈ మేరకు ద్వారకా నగర్లో మహమ్మద్ యూనుస్ అలియాస్ మహమ్మద్ రిజ్వాన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి 2 కిలోల 26 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనపరుచుకున్నారు. అంతేగాక వెంగళరావు నగర్ బాబన్సా పహాడీ ప్రాంతానికి చెందిన షేక్ అలీం యాక్టివాపై వెళ్తూ యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న సిఐపి స్వప్న ఇతర సిబ్బందితో కలిసి ఖిల్లా రోడ్డులో అలీంను పట్టుకున్నారు. ఆయన వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి బహిర్గతమైంది. వెంటనే యాక్టివా వాహనంతో పాటు 2 గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గంజాయి సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్న సిఐ స్వప్న అక్రమ వ్యాపారానికి తెరదింపుతున్నారు. ఆమె కదలికలపై సైతం కొందరు అక్రమార్కులు తమదైన శైలిలో కన్నేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఒకే రోజు నగరంలోని 2 ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐ స్వప్న, ఎస్ఐలు రామ్ కుమార్, నరసింహాచారి ఇతర సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ భూమన్న, హెడ్ కానిస్టేబుల్స్ ఎంఏ హమీద్, భోజన్న, అవినాష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ తీరుతో వయసు పైబడిన వీఆర్ఏల కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు కొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రత్యేక జీవో జారీ చేసి రాష్ట్రంలోని 3787 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కోరారు. భీమ్గల్ తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో మండల వీఆర్ఏలు సమావేశమయ్యారు. అనంతరం తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల వీఆర్ఏలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు కొండయ్య, ఉపాధ్యక్షుడు బోండ్ల సాయిలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 81-85 జీవో తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,545 మంది వీఆర్ఏల నుండి 16,750 మందిని వివిధ శాఖల్లో భర్తీ చేసిందని తెలిపారు. అయితే 3,787 మందికి వయసు పైబడిందని చెప్పి మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వయసు పైబడిన వీఆర్ఏల వారసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత 15 సంవత్సరాల నుండి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు విద్యార్హతలకు అనుగుణంగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వీఆర్ఏలు పాల్గొన్నారు. మేము మిగతా 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులము. మేము గత 10-15 సంవత్సరాల దాకా ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నాము, ఆర్డీ ఆఫీసులో పనిచేస్తున్నాము. ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కూడా పనిచేస్తున్నాము. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. ఒక విలేజ్లో క్రూషియల్గా మంచి మెంబర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే చిట్ట చివరి ఉద్యోగం అంటే ఒక వీఆర్ఏ మాత్రమేనా. మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఒక్కొక్కరు వాళ్ళ తండ్రుల జాబులు కొడుకులకు ఇస్తామనగానే పాపం అందరు కూడా కొన్ని లక్షల రూపాయలు కొంతమంది భూమి వాళ్ళ వారసుల తోటి అన్నదమ్ములకు ఇచ్చేసారు. చాలా అప్పులపాయలు, చాలా కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈ బాధలు భరించలేక. అయితే మేము చాలాసార్లు కూడా రెవెన్యూ మినిస్టర్ ఇంటికి వెళ్ళినాము, సార్ని కలిసినాము, కాళ్ళు కూడా మొక్కినాము. లాస్ట్కు సార్ దయచేసి మాకు కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి సార్, మేము చాలా 16,000 మందికి ఇచ్చారు సార్. ఆ జీవో ప్రకారం మిగిలిపోయిన మేము 3,793 మంది ఉన్నాం సార్, దయచేసి మమ్మల్ని చూడండి సార్ అని కాళ్ళ మీద పడితే కూడా సారు మమ్మల్ని కనికరిస్తలేడు, చూద్దాం అనే మాటకు వచ్చిండు. అయితే ఇవన్నీ మేము బాధలు భరించలేక నిన్న ఒక్కసారి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న హైదరాబాద్కి వెళ్ళి అది కూడా శాంతియుత నిరసనకి వెళ్ళినాము. మేము ఎవరిని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. మేము జస్ట్ మా జీవో కాపీ ప్లస్ మా మెమోరాండం తీసుకెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలుద్దాము, క్యాబినెట్ గారి ముందు కలిస్తే అట్లానే మా మీద కరుకరిస్తారేమో సార్ గారు అని చెప్పేసి మేము వెళ్తే మమ్మల్ని గేట్ల వద్దనే నిర్బంధించి ఒక్క వీఆర్ఏకు మినిమం 4 కానిస్టేబుల్స్ పెట్టి దౌర్జన్యంగా ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలను ఎవరిని కూడా చూడకుండా దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ప్రైవేట్ వెహికల్లో తరలించి మమ్మల్ని హైదరాబాద్ మొత్తం పొద్దున్నాక తింపి సాయంత్రం 6 గంటల సమయంలో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మమ్మల్ని విడుదల చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. 4 మాసాలుగా వేతనాలు అందక అర్ధాకలితో అలవటించాల్సి వస్తోంది. తక్షణమే బకాయి పడిన వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వర్కర్లకు 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. బకాయి పడిన వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాలల ఫీజులు, నిత్యావసర సరుకులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్కర్ల జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమర్, సంతోష్, రేణుక, సాయిబాబా, సురేఖ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, సెక్యూరిటీ సంబంధిత ఏజెన్సీ ద్వారా 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి దాదాపుగా 11 రోజుల నుంచి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఈరోజు టీవీ బిల్లు కట్టలేక, డ్వాక్రా గ్రూపు బిల్లులు చెల్లించలేక, ఇంటి ఇల్లు కిరాయిలు కట్టలేక అనేక ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి 4 నెలలు జీతాలు రాకపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు జీతాలు చేసే వాళ్ళకేమో 1 తారీఖున జీతాలు పడుతూ ఉన్నాయి.
కాయ కష్టం చేసే కార్మికులకేమో జీతాలు నాలుగు నుంచి రాకపోవడం మూలంగా వాళ్ళు ఏం తినాలా ఏం చేయాలని చెప్పేసి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏదైతే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు స్పందించి వెంటనే కార్మికులకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా ఈరోజు డిమాండ్ చేస్తాము. తన పట్టా భూమిలో అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులు చేపట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ పనులను నిలిపివేసి తనకు న్యాయం చేయాలని కోరారు. తమ వ్యవసాయ పట్టా భూమిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత మహిళ గురువారం నిర్మాణం పనులను అడ్డుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేంజర్ మండలం అంబేద్కర్ నగర్లో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. అయితే తన పట్టా భూమిలో భవన నిర్మాణ పనులను చేపట్టడాన్ని నిరసిస్తూ పట్టాదారు కృపారాణి పనులను అడ్డుకున్నారు. తాను తహసీల్దార్, ఎంపీడీఓ, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశానని, కానీ మండల అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణ పనులను ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారుకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్మాణం పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని అన్నారు. కాగా మరోసారి విచారణ జరిపి నిర్మాణ పనులు చేపడతామని ఆర్ఐ గఫర్ సత్యనారాయణ తెలిపారు. రైల్వే ట్రాక్ మేము తీసుకుంటున్నాం అంటున్నారండి. ఆ రైల్వే ట్రాక్ నా పొలంలోకి వెళ్ళే స్థలం. రేపొద్దున్న నేను మందులు తీసుకెళ్ళాలి, ఏదో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి మీకు అవతల స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం మీరు నా ట్రాక్ ఉపయోగించుకోవచ్చు, నా పొలం కూడా ఉపయోగించుకోవచ్చు. అవతల మీకు 15 గుంటల స్థలం ఉండగా మీరు నాకు సంబంధించిన రైల్వే ట్రాకే మీరు ఉపయోగించుకోవాలా? అయినా నేను ఇంత మండలాధికారి, మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, పోలీస్ స్టేషన్లో ఇంతమందికి అప్లికేషన్లు ఇవ్వంగా నాకు న్యాయం జరిగించకుండా నిన్ను శిక్షిస్తాము అంటున్నారండి. ప్రభుత్వ పనులకు అడ్డం వస్తున్నావు అంటున్నారండి. నేను ఏ విధంగా ఏ సెక్షన్ ప్రకారం ఏ రూల్ ప్రకారం నన్ను శిక్షిస్తారండి? నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశానో నన్ను వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి పోను. ఈ స్థలంలో మాత్రం ఇది కట్టడానికి వీల్లేదు. మీరు అవతల స్థలం ఉంది తీసుకోండి. అది కూడా నన్ను 7 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడండి. అది కూడా న్యాయం జరిగించి నా భర్త 5 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం పుణ్యమా అంట కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడండి. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని, వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ నేను వీళ్ళతో పోట్లాడలేను. నా భర్త నాకు ఏ నక్ష ఇచ్చిపోయాడో ఆ నక్ష ప్రకారం సర్వే చేసి నా హద్దురాళ్ళు నాకేసి మీరు ఏమైనా కట్టుకోండి. మీరు అధికారులుగా మీరు ఏ శిక్షించినా నేను శిక్షకు సిద్ధంగా తలవంచున్నాను. మురికివాడలు కాలనీల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులదే ఇష్టారాజ్యం. విధులకు ఎప్పుడు వచ్చినా పట్టించుకునే వారుండరని వారి ధీమా కావచ్చు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విధులు నిర్వర్తించాలని, లేకుంటే చర్యలు తప్పవని డిఈఓ అశోక్ హెచ్చరించారు. గురువారం నగరంలోని వినాయక్ నగర్లోని ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా పాఠశాలలో 4 ఉపాధ్యాయులు రాలేదు. దీంతో సమయపాలన పాటించని 4 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా 5 లక్షలకు పెంచాలని, బార్ అసోసియేషన్ పదవీకాల పరిమితిని సంవత్సరం నుండి 2 ఏళ్ల వరకు పొడిగించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేయడానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు ఆయన వివరించారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా 5 లక్షలకు పెంచాలని, బార్ అసోసియేషన్ పదవీకాల పరిమితిని సంవత్సరం నుండి 2 ఏళ్ల వరకు పొడిగించాలని కోరారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తయారు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలుతో విద్యార్థినులకు ఎంతో మేలు జరుగుతుందని ఐసిడిఎస్ రెంజల్ మండల సూపర్వైజర్ సౌజన్య అన్నారు. విద్యార్థులకు పనుల్లోకి పంపవద్దని, బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఆమె తెలిపారు.
రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎల్ఈడి తెరపై విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు సౌజన్య, స్వప్న మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం సకలీకృతం అయిందని అన్నారు. 18 సంవత్సరాలు నిండక ముందే విద్యార్థినులకు బాల్య వివాహాలు చేయకూడదన్నారు. అలాగే చిన్నారులను పనుల్లోకి పంపవద్దని సూచించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. 18 ఏళ్ల వయసు నిండని వారికి వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జిల్లా అధికారులు బాబురావు, స్వప్న, పుష్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, అంగన్వాడీ సిబ్బంది సుజాత, రాజ్యలక్ష్మి, రాజమణి, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు రెంజల్ సెక్టార్లో ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమము 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల జరుగుతున్న నష్టాల గురించి, అదేవిధంగా చిన్నపిల్లలపైన అఘాయిత్యాల గురించి, బాలల హక్కుల గురించి ఫిలిం షో ద్వారా పిల్లలందరికీ కూడా అవగాహన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు బాలల విద్యకు సంబంధించి ఎస్ఏ రైటింగ్ నిర్వహించిన ఎస్ఏ రైటింగ్లో బహుమతులను అందజేయడం జరిగింది. ముందు వరుసలో ఉన్న విద్యార్థులందరూ కూడా బహుమతులు అందజేసి అదేవిధంగా విద్యార్థులందరి చేత బేటీ బచావో బేటీ పడావో ప్రతిజ్ఞను కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 ఏళ్లలో సొసైటీకి 90 లక్షల ఆదాయం సమకూరిందని దూపల్లి సహకార సంఘం చైర్మన్ భూమారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని ఆయన చెప్పారు. రెంజల్ మండల పరిధిలోని దూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ భూమారెడ్డి అధ్యక్షతన మహాజనసభ జరిగింది. ముందుగా సొసైటీ కార్యదర్శి సంఘ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. 5 ఏళ్లలో ఎరువుల విక్రయం, ధాన్యం కొనుగోలు ద్వారా సొసైటీకి 90 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 20 లక్షల నిధులు నిల్వ ఉండగా 36 లక్షల రూపాయలు రైతుల వద్ద రుణాల రూపంలో ఉన్నాయని చెప్పారు. అంతేగాక ప్రతి నెల సిబ్బందికి సకాలంలో వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు, డైరెక్టర్ల సహకారంతో సొసైటీ అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. ఇప్పటికే సహకార సంఘం కోసం భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. జీలుగా విత్తనాలు సకాలంలో అందజేయాలని సభ్యులు, రైతులు కోరారు. వెంటనే స్పందించిన చైర్మన్ భూమారెడ్డి వ్యవసాయ అధికారితో ఫోన్లో మాట్లాడి జీలుగా విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి జీవన్ రెడ్డి, డైరెక్టర్లు పల్లెసాయిలు, ధనుర్, గంగాధర్, ప్రతాపరెడ్డి, రాజ్ కుమార్, వరలక్ష్మి, రవికుమార్, బాబన్న, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. దూపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మా యొక్క జనరల్ బాడీ మీటింగ్ హాజరైనటువంటి రైతు సోదరులందరికీ, మా స్టాఫ్కు, ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, మా యొక్క సొసైటీ గత 5 సంవత్సరాల నుంచి రైతులందరి సహాయ సహకారంతో చాలా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క రైతు మా యొక్క సొసైటీకి అన్ని శతవిధాల హెల్ప్ చేస్తూ ఉన్నారు. సొసైటీ అందరి సహకారంతో ఫర్టిలైజర్లో కానీ, వడ్ల బిజినెస్లో కానీ చాలా బాగా నడుస్తుంది. ఈరోజు మా యొక్క సొసైటీ 5 సంవత్సరాల వరకు సుమారుగా మొత్తం మాకు వచ్చే బడ్జెట్తోని 90 లక్షల వరకు ఆదాయం సమకూర్చినాము. మా యొక్క సొసైటీ పరిధిలో ఒక ఫర్టిలైజర్ గోజాం అదనంగా నిర్మించినాము. మరియు సొసైటీ గోజాం కొరకు ప్లేస్ తీసుకోవడం జరిగింది. మా యొక్క సొసైటీలో నిల్వ 25 లక్షల రూపాయల నిల్వ డబ్బులు ఉన్నాయి. ఇంకో 36 లక్షల రూపాయలు వచ్చేటి ఉన్నాయి. ఎట్లాంటి ఫర్టిలైజర్ వారికి కానీ, మా యొక్క స్టాఫ్ వేతనాలు కానీ ఎలాంటి డ్యూ లేకుండా ముందుకు వెళ్తున్నాము. దీనికి సహకరించినటువంటి మా యొక్క స్టాఫ్కు, సెక్రటరీ గారికి, మా యొక్క దూపల్లి, పోచారం, దండిగుట్ట, కళ్యాపూర్, పునపల్లి, బాగేపల్లి రైతులందరికీ సహకరించినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్డీపీఎస్ కేసులలో పట్టుబడిన 12 కోట్ల రూపాయల విలువగల నిషేధిత మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదేశాల మేరకు దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154
NDPS కేసులలో పట్టుబడిన 12 కోట్ల రూపాయల విలువగల నిషేధిత మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆమోదించిన నిషేధిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండుగంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72 కిలోల డైజోపం గంజాయి మొక్కను జిల్లాలోని జక్రన్పల్లిలో గల శ్రీ మెడికేర్లో దగ్ధం చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎక్సైజ్ HO సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ ఇన్ఛార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ACP నాగేంద్రచారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, CCS సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియనగర్ కస్తూర్బా కాలనీలోని ఇంట్లో దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7 పేకాట రాయిలతో పాటు 7 సెల్ ఫోన్లు, 30,500 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ SIకి వీరిని అప్పగించారు. PDSU రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు భద్రాచలంలో జరిగింది. ఈ జనరల్ కౌన్సిల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన M. నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ కర్క గణేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా SK అషూర్, L. అనిల్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించాలని, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్స్, బకాయిల విడుదల కొరకై ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై, అందరికీ సమాన విద్య కొరకై, విద్యా కషాయీకరణకు వ్యతిరేకంగా విద్యా పోరాటాలు నిర్వహించాలని అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఎడపల్లి మండలంలోని ARP క్యాంప్ గ్రామానికి చెందిన నీలి నరేష్ మహేందర్ బోరు బండిపై కూలీ పనుల నిమిత్తం జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి దాదాపు నెల రోజులైనా తిరిగి రాలేదు. వీరి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. దీంతో మహేందర్, నరేష్ కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న మాజీ MPP కేప్ శ్రీనివాస్ బుధవారం సాయంత్రం వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఫోన్ ద్వారా వివరించారు. స్పందించిన కవిత ఫోన్లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. జార్ఖండ్ ప్రభుత్వంతో మాట్లాడిన నరేష్, మహేందర్ ఆచూకీ కనిపెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తామని కవిత బాధితులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో BRS నాయకులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, ఒడ్డన్న, ప్రవీణ్ తదితరులున్నారు. నగరంలోని ధర్మపురి హిల్స్కు చెందిన మహమ్మద్ మహతాబుద్దీన్ 20 రోజుల క్రితం మహీంద్రా EV ఆటో కొనుగోలు చేశారు. తన ఇంటి వద్ద ప్రతిరోజు రాత్రి 1 గంటకు ఆటో ఛార్జింగ్ పెట్టి తెల్లవారుజామున 5 గంటలకు ఛార్జింగ్ స్విచ్ను బంద్ చేస్తుంటాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి యథావిధిగా ఆటో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాడు. రాత్రి 2:30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆటో పూర్తిగా దగ్ధమైంది. అంతేకాక ఈ ప్రమాదం సంభవించడంతో ఆయన ఇంటి ప్రధాన ద్వారంతో పాటు పైకప్పు, సీలింగ్, ఫ్యాన్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే ఆయన కుటుంబీకులు మంటలను ఆర్పేందుకు శ్రమించినప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతుండడం పట్ల జిల్లా జడ్జి సునీత కుంచాల ఆందోళన. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అవగాహన సదస్సులో సూచన. అధిపతి మాధవానంద సరస్వతి
ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.